ఒకటి ఏంటి అంటే హీలింగ్, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. హీలింగ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. అయితే లాస్ట్ సండే ఇక్కడ ఉన్న వారికి తెలుసు ఏంటి అంటే ఈ వీక్లో మండే నాకు సర్జరీ అయింది, కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేయడానికి. Those who did not come, you may not be knowing that I went through a major surgery on Monday, but God healed me. Now I am in front of you because last Sunday that was a prayer request. I prayed myself, my family prayed, and church prayed, and that was a prayer request until the surgery completed. That was a prayer request. But now, do you think, is that still a prayer request? It's not a prayer request anymore. It's a praise report now. So దేవుడు మన యొక్క ప్రార్థన విజ్ఞాపనను సాక్ష్యంగా మార్చే దేవుడు. So our God is a prayer answering God. So imagine if you are a new believer, you want to pray, but somebody told you, even if you pray, nobody is going to listen. Especially God, He is a busy God. He doesn't bother and He doesn't listen to your prayer request. That's a deception, deceiving. Somebody deceives you. Some serpent, Satan, that is how deceived Adam and Eve. They have the instruction. We have the information. ఒకప్పుడు మనము ఏదైనా ఆర్టికల్స్ రివ్యూ చేయాలంటే ఐ వర్క్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఇన్ క్లినికల్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ రీసెర్చ్, and we have to go to the library and then request a particular journal and a particular pages. Okay, I want 999th page to 1006, something like that. And then they'll say, okay, come back after a week, because they have to go to the library and then bring the journal and then put it at the front desk. Then you can take it to your work and then review. But nowadays, cell phone, the electronic gadgets, you have laptops, the tabs, the laptops, the electronic gadgets. You don't need to go to library. Who is going to library? Maybe for a quiet place, for a preparation, people are going. But we have the information. Obtaining the information is not an issue, but the issue is implementing. ఓకే, ఇప్పుడు ఇందాక కీర్తనకారుడు మాట అంటున్నాడు, మనం చదువుకున్నాము ఏంటి అంటే 145 18 చదవండి ఎవరైనా. Psalm 145 verse 18. చాలు, థ్యాంక్ యూ సిస్టర్. సో ద లార్డ్ ఈజ్ నియర్ టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్. అక్కడితో ఆపేయచ్చు కదా. బేసిక్లీ హియర్ psalmist is saying the Lord is near to all who call on him, but it continues. It says to all who call on him in truth. ఓకే, తెలుగులో చదువుతున్నాను. తనకు మొరపెట్టు వారికందరికీ యెహోవా నిజముగా ఏమనుందండి అక్కడ? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అంటే ఆ వాక్యం నీకు ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు మొరపెడుతున్నావా నీ ఏదైనా ప్రార్థన విజ్ఞాపన విషయంలో? ఓకే, ఎస్, నేను మొరపెడుతున్నాను. నిజంగా మొరపెడుతున్నావా అంటే వాట్ డూ యు మీన్ అంటే ఇన్ ట్రూత్. సో నేను ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నప్పుడు మా బాటనీ టీచర్ అడిగింది, నరేష్ నేను అది చదవమని చెప్పింది చదివావా అంటే చదివాను మేడం. వచ్చేలాగా చదివావా అంటే మామూలుగా we will give first reading. Any student who goes for examination, they will first give first reading, and then after that second reading, third reading. ఎన్నిసార్లు ఎక్కువ చదువుతుంటే అందులోని కాన్సెప్ట్ నీకు అర్థమవుతూ, అవునా నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు, ఇదేంటి, ఓహో ఇదా దీని కాన్సెప్ట్.
సో అట్లా నువ్వు మల్టిపుల్ టైమ్స్ చదువుతున్నప్పుడల్లా నీకు ఇంకా ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ నువ్వు మొరపెట్టు, ప్రేయింగ్ వితౌట్ సీజింగ్. నువ్వు ప్రే చేసావు ఫలానా దాని గురించి, సాల్వేషన్ గురించి, బ్యాప్టిజం గురించి ప్రే చేసావా అంటే చేశాను. ఎంతకాలం చేసావు అంటే 1 month చేశాను, నాకేం రెస్పాన్స్ రాలేదు, ఆపేశాను అన్నారు అనుకో. అట్లాంటి ప్రేయర్స్ మరి 1 month లోపల ఆన్సర్ చేయబడకపోతే ఇంకంతేనా? ఇంక కంటిన్యూ అనేది లేదా? ప్రేయింగ్ వితౌట్ సీజింగ్ అంటిల్ వి సీ ద రిజల్ట్, until we see the prayer answered. And that is how you and I need to pray, praying without ceasing. మరి అబ్రహాముకి ఏం టైటిల్ ఉంది? విశ్వాసులకు తండ్రి. మరి ఆయన విశ్వాసులకు తండ్రి అయినప్పుడు మరి 75 years ఏజ్లో మరి దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చినప్పుడు నెక్స్ట్ డేనే ఇసాకు పుట్టేశాడు కదా, నెక్స్ట్ ఇయర్ లేదా? మరి ఎంతకాలం పట్టింది? 25 years పడుతుందా దేవుడికి ఒక ప్రార్థనకి ఆన్సర్ చేయడానికి? 25 years కావాలా దేవుడికి? మరి మొత్తం సృష్టిని అంతటినీ దేవుడు ఎన్ని రోజులు సృష్టించాడు? ద ఎంటైర్ క్రియేషన్ వాజ్ క్రియేటెడ్ బై 6 days. అట్లాంటి నీ చిన్న ప్రార్థన అవసరత ఆయన తీర్చడానికి, ఆ అబ్రహాముకి ఒక సంతానం ఇవ్వటానికి 25 సంవత్సరాలు తీసుకుంటాడా దేవుడు? There is a deep hidden truth in that. For every reason, for everything there is a reason. There should be a spiritual cause. And especially దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎవరినో ప్రార్థించట్లా. ఎస్పెషల్లీ దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు డిలే అవుతుంది అంటే, as an elder and as a pastor, I'm reminding you that delay is not a denial. సో దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. ఇప్పుడు మరి 25 years తర్వాత దేవుడు ఇస్సాకుని దయచేశాడా లేదా? ఆలస్యమైంది, బట్ దెర్ ఈస్ ఎ వ్యాలిడ్ రీజన్. మనం జెనసిస్ని డీప్గా స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది ఎందుకు అంత తీసుకున్నాడు దేవుడు. మరి అట్లానే మరి మనం ఏదైనా ప్రార్థన అవసరత విషయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు డిలే అవుతుందా? అవని. ఇంకా నీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయా? అవని. ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కానీ దేవుడు అట్లా వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఎందుకంటే నీవు నేను ఏ సమస్య గుండా వెళ్తున్నా, మనము ఒకవేళ టార్చర్కి గురవుతున్నా, అటు ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, జాబ్, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ కానీ, వాట్ ఎవర్ దట్ ద థింగ్ దట్ యుర్ గోయింగ్ త్రూ, మరి మన దేవుడు మన యొక్క ప్రార్థనని విని వదిలిపెట్టేవాడు కాదు కదా. ఇప్పుడు నాకు సడన్గా ఏదో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, వచ్చి మీరు యూనివర్సిటీ హాస్పిటల్లో వచ్చేస్తారంట కదా, మరి నాకు ఒక మంచి ఈఎన్టీ సర్జన్ ఎవరన్నా నేను రిఫర్ చేయండి అని టెక్స్ట్ మెసేజ్ పెడతారు. నేను ఐ వర్క్ ఇన్ ట్రామా అండ్ ఎమర్జెన్సీ సర్జరీ రీసెర్చ్లో ఉంటాను, చూస్తాను మెసేజ్, కానీ వెంటనే ఇచ్చేస్తాను రెస్పాన్స్. నేను పనిలో ఉన్నాను కదా, మేబీ ఐ మే టేక్ ఎ డే ఆర్ 2 అండ్ దెన్ ఐ నీడ్ టు డూ రీసెర్చ్. సో ఇప్పుడు నేను వెంటనే ఇవ్వలేదంటే ఆయనకి ఇచ్చాం కానీ ఆయన ఏమి మనకి రెస్పాన్స్ ఇవ్వలేదని అంటే నేను విసిగిపోయావు అనుకో. హౌ డస్ ఇట్ వర్క్? అట్లా అవుద్దా? మనుషులమైన మనమే ఇంత బిజీగా ఉంటే అందరికీ దేవుడు ఆయన, నీకు దేవుడు, నాకు దేవుడు, రైట్? సో ఇప్పుడు అబ్రహాముకి ఆయనే దేవుడు, యాకోబుకి, ఇస్సాకుకి, సో అందరికీ దేవుడైన ఆయన ఎంత బిజీగా ఉంటాడు. సో అక్కడ మామూలుగా ఒక బయలాజికల్ డాడీ నీ సన్ను నువ్వు కర్రను అడిగితే పామునిస్తాడా, గుడ్డుని అడిగితే తేలినిస్తాడా? ఒక బయలాజికల్ పేరెంటే ఒక కొడుకు ఒకటి అడిగినప్పుడు ఇంత ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, హౌ మచ్ మోర్ ద హెవెన్లీ ఫాదర్ థింక్ అబౌట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. పీటర్లో ఒక మాట ఉంటుంది, ఎందుకంటే నీ గురించి ఆయన చింతించుచున్నాడు. ఎవరయ్యా? ఏ దేవుడయ్యా నీ గురించి నా గురించి చింతించేది?
ఎవరు చింతిస్తారు? మన దేవుడు మాత్రమే. నీ గురించి నా గురించి ఆయన చింతించే దేవుడు. అందుకని ఏమన్నాడు ఆయన? నీ చింత యావత్తు నా మీదవి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఆయన ఏమిస్తాడు? మోర్ ట్రబుల్ ఇస్తాడా? విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ సండే వాజ్ అ ప్రేయర్ రిక్వెస్ట్, బట్ నౌ ఇట్స్ ఎ ప్రైజ్ రిపోర్ట్. బికాస్ నేను ఇప్పుడు మామూలుగా మీకు హెల్తీగా కనబడుతున్నాను, కానీ ఐ సఫర్డ్ ఎ లాట్ 5 days అండ్ ఆల్మోస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను. బట్ స్టిల్ గాడ్ ఈజ్ గివింగ్ మీ ఎనర్జీ. ఏంటబ్బా బాగానే ఉన్నావు, చెక్క మొక్కలాగా దొక్క మొక్కలాగా నువ్వేం సఫర్ అవుతున్నావు అంటే, ఇంటర్నల్గా. ఎందుకు? ఐ హ్యాడ్ ఎ సర్జరీ దట్స్ కాల్డ్ యూరోథ్రోస్కోపీ అండ్ లిథోట్రెప్సీ. సో యూరోథ్రోస్కోపీ, యూరెత్రాలో నుంచి స్కోప్ పంపించి దానికి బోత్ కిడ్నీస్ లోకి గైడ్ వైర్స్ పంపించి ఆ మేజర్ కేల్సిస్ అండ్ మైనర్ కేల్సిస్లో నుంచి రేడియలాజికల్ గైడెన్స్తో ఇది అటు వెళ్తుందా, స్టోన్ దగ్గరికి రీచ్ అవుతుందా లేదా, అక్కడికి రీచ్ అయిన తర్వాత దాన్ని లేజర్ బీమ్స్తో దాన్ని బ్లాస్ట్ చేస్తే అక్కడున్న స్టోన్ ఫ్రాగ్మెంట్స్ అంతా కిడ్నీకి చాలా చెదరైపోతాయి. సో ఇట్ కాజెస్ బ్లీడింగ్. సో now also if I go to bathroom, if you see, you don't need to see it, but it will be blood, because I still have stents in my kidneys, both kidneys and all the way up to the bladder, and then so they haven't removed stents yet. So basically I know every time if I go to bathroom, unbearable pain. And then now so I mean I don't need to explain all those things, but basically my point is God gave me a strength to endure it. And now I'm right in front of you. So Sunday I had I had a prayer request, and then Monday I had a surgery, and then Sunday, now after 1 week, now I'm sharing my testimony. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం. So our God is a prayer answering God who turns our prayer requests into praise reports. So ఈ రోజు నేను ఫస్ట్ పోర్షన్ హీలింగ్ గురించి కొన్ని మాటలు షేర్ చేసి, దెన్ ఆఫ్టర్ దట్ ఐల్ మూవ్ ఆన్ టు థ్యాంక్స్ గివింగ్. సో మనకందరికీ తెలిసిన ఒక ఇలస్ట్రేషన్ ఆర్ పారబుల్. దేవుడు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. మరి 10 మంది వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కదా. ఒక్కడే వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి 9 మందికి స్వస్థత అవ్వలేదా? అయింది. కానీ ఒకడికే ఆ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఉందేమో. ఒక్కడే వచ్చి, అరే అసలు నేను కుష్ఠరోగం అంటే తెలుసుగా, వాళ్ళు అవుట్ క్యాస్ట్, వాళ్ళు టెరిటరీస్లో ఉండాలి. మనలాగా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి లేదు. మనం ఎక్కడైనా మూవ్ అయ్యేటప్పుడు, ఇల్లు కొనుక్కునేటప్పుడు అది మంచి నైబర్హుడ్డా, క్రైమ్ లేదా, స్కూలింగ్ బాగుందా, రేటింగ్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటాం కదా. సో అట్లాగా లెపర్స్కి ఒక ప్రిఫరెన్స్లు ఏమి ఉండవు, వాళ్ళు అవుట్స్కట్స్లో ఉండాలి. అట్లాంటి లెపర్ని రైట్ అవే దేవుడు స్వస్థపరిస్తే 9 మంది వెళ్ళిపోతా ఉన్నారు. మనకేముంది, బిందాస్, దేవుడు స్వస్థపరిచేసేది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఒకడు మాత్రమే, ఎవరైతే నన్ను స్వస్థపరిచారో నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఐల్ కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద పర్సన్, టు ద గాడ్ హూ హీల్డ్ మీ. Because until that time, no one healed, no one was able to heal. He was suffering with leprosy, and then as soon as he got healed, he went back and then thanked the Lord Jesus Christ. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? పర్లేదులే, 10 మందిలో నువ్వైనా వచ్చావు అన్నాడా దేవుడు? గట్టి చెప్పండి.
10 మంది స్వస్థపరచబడితే నువ్వు ఒక్కడు వచ్చావు పోన్లే అంటలా, మిగతా 90 రేరి. అంటే నీకున్న ఆ థ్యాంక్స్ గివింగ్ హార్ట్ వాళ్ళకి లేదా? వాళ్ళు ఎందుకు? వాళ్ళు నీకున్న రోగమే వాళ్ళకి కూడా ఉంది కదా, వాళ్ళకి ఏమైనా మాయ రోగం ఉందా? సో వాళ్ళకి సేమ్ రోగంతో స్వస్థపరచబడినప్పుడు ఒక పర్సన్ తిరిగి వచ్చి థ్యాంక్స్ గివింగ్. సో ద హీలింగ్ విషయంలోను అండ్ థ్యాంక్స్ విషయంలోను కొన్ని విషయాలు ధ్యానించి నేను ముగిస్తాను. సో అయితే మరి ఈ యొక్క సమయంలో మహిమ ఘనతకు అర్హుడు మనకందరికీ తెలిసిన పాట. ఈ పాట ద్వారా దేవుని నేను స్తుతించి మహిమపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే అర్హుడు దేనికి? మహిమకు, ఘనతకు. తర్వాత మరి ఇందాక మనం స్క్రిప్చరల్ రీడింగ్ చదువుకున్నాం. దేవదూతల తినే ఆహారాన్ని దేవుడు కురిపించాడు, మన్నా. అయితే వాళ్ళు ఇజ్రాయలైట్స్ ఏమంటున్నారు తెలుసా? రోజు మన్నా ఏంటంటే మాకు అక్కడ ఆ యూత్లో అయితే మాంసం దొరికేది. మేము కొండల దగ్గర మాంసం దగ్గర ఉన్నప్పుడు మేము దేవుడు మమ్మల్ని చంపలేదుగా, నువ్వేంటి ఇక్కడ ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చి చంపేయడానికి తీసుకొచ్చావా అని గ్రంబలింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అయితే దేవుడు వాళ్ళ యొక్క మొర వింటం లేదు, అక్కడ మొర కాదు, వాళ్ళ సనుగుడి అన్నాడు దేవుడు. ఏం సనుగుడు రా బాబు, ఆ సనుగుడిని మీకు మాంసం తినాలందా? సరే, I'll send in క్వైల్ బర్డ్స్ అంటే పూరేళ్ళని పంపించాడు దేవుడు. పూరేళ్ళని తిన్నారు హ్యాపీగా. ఓకే, మరి తర్వాత మరి అట్లా దేవదూతలు తినే ఆహారం మన్నాని పిలిపించాడు, పూరేళ్ళని పంపించాడు. సో బేసిక్లీ ఇక్కడ మరి మనకి తెలిసిన ఈ యొక్క పాట ఏంటి అంటే, హీఈస్ అవర్ హెవెన్లీ హీలర్. గాడ్ ఈజ్ అవర్ హెవెన్లీ హీలర్. You know, the doctor of doctors. You know, I am a medical professional. So our God is a doctor of doctors, right? వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. మరి సాతాన్ని ఎవరు బంధించారు? ఎవరు బంధించలేకపోయారు, దేవుడు ఒక్కడే బంధించాడు. సో సాతాన్ని బంధించి మరి మరణం, డెత్ రూల్ ద వరల్డ్, రూల్ ద ఎర్త్. There was no hope beyond the death. మరి ఎప్పుడు హోప్ వచ్చింది? దేవుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎప్పుడైతే మృత్యుంజడయ్యాడో, ఏంటి మరణాన్ని కూడా గెలవగల ఆయన, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. మరణమా నీ ముల్లెక్కడ? ఆ ముళ్ళుని విరిచిన మృత్యుంజయుడు. దాని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ పాటను పాడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. వచ్చిన నాతో కూడా పాడొచ్చు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే
కలుగును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ కలిసి పాడదామా? వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నిన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. సాతాను బంధించినావు, జయభేరి మోగించినావు, సాతాను బంధించినావు, జయభేరి మోగించినావు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రానున్న రాజువు. ఆరాధనా నీకే. అందరూ కలిసి పాడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మరి స్వస్థపరచు యెహోవాను నేనే ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మరి యొక్క సమయంలో మరి లాస్ట్ సండే నేను కొన్ని స్వస్థత గురించి, హెవెన్లీ హీలింగ్ గురించి నేను కొన్ని విషయాలు ధ్యానించాను. అండ్ అప్పుడు దట్ వాజ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు నేను బలం తెచ్చుకోవటానికి ఆ వాక్యాలని నేను ధ్యానించాను, అవే మీకు మీ ముందు ఉంచాను. ఎందుకంటే మరి మనము అంత బాగా జరిగినాక ఇదేముందిలే పెద్ద విషయం కాదనుకుంటాం. కానీ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఆ ప్రొసీజర్ వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయి నాకు. అసలు చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని చిన్న ఇష్యూ గురించి వెళ్ళి మనిషి తిరిగి రాకుండా, మా అన్నయ్య, మా సొంత అన్నయ్య, నేను 70లో పుడితే ఆయన 65లో పుట్టాడు. బట్ బ్లాడర్ అంతా ఫుల్ అయిపోయి బయటికి యూరిన్ కూడా పాస్ అవ్వక, అండ్ అది కిడ్నీస్కి తన్ని రీనల్ ఫెయిల్యూర్ వచ్చి, దాని తర్వాత లివర్ ఫెయిల్ అయ్యి మల్టీ ఆర్గన్తో మామూలుగా ఏంటి నాకు యూరిన్ రావట్లేదని కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళిన ఆయన తిరిగి రాలా. మనం అనుకుంటాము కొన్ని విషయాలు చాలా వి టేక్ ఇట్ గ్రాంటెడ్. ఒక మనిషి ఒక చిన్న ఇష్యూ కోసం వెళ్ళి తిరిగి రాకపోతే ఎంత విచారం కదా, ఎంత దుఃఖమో. సో కాబట్టి ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం గురించి ఏం చెప్పారు అంటే,
మనకి విశ్వాసం ఉంటుంది. విశ్వాసంతో పాటు ఇంకోటి ఉంటుంది, ఏం తెలుసా? సందేహం. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, కానీ విశ్వాసంతో పక్కనే ఉంటుంది. ఏదో ఫ్రెండ్ భుజం మీద చేసినట్టుగా పక్కనే ఉంటుంది సందేహం. ఏంటంటే ఇది నిజంగా వద్దంటావా? సారా నవ్వింది కదా, ఎందుకంటే నాకు అబ్రహాంకి 75 years ఓల్డ్. మామూలుగా ఇప్పుడున్న కరెంట్ వరల్డ్లో 75 years ఓల్డ్ మరి స్త్రీ పురుషులు కలుసుకోగలరా? అసలు అది జరిగే పనేనా? అండ్ దెన్ తను ప్రెగ్నెంట్ అయ్యే టైంకి ఎన్ని ఇయర్స్? 90 years. 90 yearsకి మెన్స్ట్రేషన్ ఉంటుందా? సో మెనోపాజ్, మెన్స్ట్రేషన్ విల్ బి పాజ్డ్ after 50+. It depends upon, it's case by case. So after the menopause, then there will be no ovulation. If there is no ovulation, there will be no fertilization. If there is no fertilization, there will be no conception. So మరి 90 years అప్పుడు అబ్రహాము, 100 years. 100 ఏళ్ల అబ్రహామును 90 ఏళ్ల శారాకి దేవుడు ఇస్సాకుని దయచేశారు. కానీ అది జరగకముందు నవ్వింది, నేను నవ్వలేదండి. సో ఒక్కొక్కసారి అట్లాగా మనుషులకి నవ్వులాట్లాగా ఉంటుంది. సో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తే ఏమంటాడు తెలుసా? సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయింది. సో ఇప్పుడు ఐ హ్యావ్ ఎ మెడికల్ నాలెడ్జ్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఆర్గ్యూ విత్ మీ, ఐ కెన్ కౌంటర్ విత్ ద మెడికల్ నాలెడ్జ్. బట్ ఐ ఆల్సో హ్యావ్ ఎ నాలెడ్జ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ సేస్ దట్, ఇఫ్ సమ్వన్ thinks that I'm only a pastor, not a medical doctor, and then ఆయన వచ్చి, బాబు అంతరాలకి చింతకాయలు రాలవు, నీకేం తెలియదు ఎందుకంటే నీకు మెడికల్ నాలెడ్జ్ లేదు కదా అంటే, దెన్ కమ్ ఆన్, దెన్ ఐ కెన్ counteract, I can discuss with them. But people who only has secular knowledge, worldly knowledge, they think they're smart. ఎథియిస్టులు ఏమనుకుంటారు తెలుసా? ఇదంతా బిగ్ బ్యాంగ్ థియరీ, ఆటంతటా అదే వచ్చేసింది క్రియేషన్. మరి డార్విన్ ఏమన్నాడు తెలుసా? కోతి నుంచి మానవుడు అన్నాడు, హోమోసెపియన్స్ నుంచి మానవుడు వచ్చాడు అన్నాడు. కానీ when he was on the deathbed, he confessed, whatever that I said was totally, utterly wrong. But people won't broadcast that news. But when Darwin said, it's all ఇది బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చాము, కోతి నుంచి మానవుడు పుట్టినప్పుడు ప్రతి సైన్స్లోనూ అదే మనం చదువుతుంటాం. కానీ అదే డార్విన్ అది రాంగ్ అన్న విషయాన్ని ఎందుకు అందరికి చెప్పలేదు? చెప్పరు కదా. సో ఇప్పుడు బేసిక్గా విశ్వాసంతో పాటు సందేహం ఎప్పుడు పక్కన వెన్నంటుంటుంది. సో అందుకనే జీసస్ క్రైస్ట్కి తెలుసు కదా, ఆయన అవయవ నిర్మాణకుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి తెలుసు. కాబట్టి మాథ్యూ 21:21లో ఏమని ఉంటుందంటే, మీరు విశ్వాసం కలిగి సందేహింపబడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగా అని చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో ఏ విధంగా చెప్తున్నాడు ఆయన? నిశ్చయముగా, వెరీలీ వెరీలీ ఐ టెల్ యూ, if you have a faith of a mustard seed, you can move mountains. Okay, and then sometimes whatever the issue that you are going through, whether it is visa issue or job issue or financial distress, whatever that you are going through, sometimes God brings chastisement. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ప్రతీక్, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్తాను, నా మాట విండు, ఓకే 1 week వెయిట్ చేస్తాను, ఇంకొక 1 week తర్వాత చెప్తాను, మాట విండు, నువ్వు నా మాట వింటలేదా, పర్లేదులే అంటాను. నేను ఏమంటాను? మేబీ బెత్తం చేస్తానేమో కదా. శిక్షా దండము నరకాగ్ని నుంచి తప్పిస్తుందట. బాలుడు నడవలసిన త్రోవను బాల్యం నుంచి నేర్పించినచో వాడు పెద్దవాడైనాక త్రోవ నుంచి తొలగిపోడు. సో దేవుడు కూడా ఎంతో స్మూత్గా చెప్తాడు. ఫస్ట్ నీకు చెప్పి 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 నువ్వు వినవు, నీ ధోరణి నైస్తరేగా,
నీ మాట, నీ తీరు, నువ్వు మార్చుకోవు. అప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా? స్పిరిచువల్ డిసిప్లిన్, ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ. సో శిక్షణ అనేది ట్రైనింగ్, క్రమశిక్షణ అనేది డిసిప్లిన్. సో మనము దేవుడు ఇప్పుడు మరి గొర్రెల కాపరి ఎట్లాగంటే, చూడండి, ఎప్పుడైనా ఇండియాలో చూసి ఉండొచ్చు, ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని మేతకు తీసుకెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అది మాట వినకుండా ఊరికినే గట్టు మీద నుంచి కిందకి వెళ్ళిపోవటానికో, లేకపోతే ఏదో మ్యాథ్ చూసి తినటానికో అది వెళ్ళిపోతా ఉంటే, గొర్రెల కాపరి దగ్గర 2 ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి స్టాఫ్ అండ్ రాడ్, రైట్? సో దండము అండ్ దెన్ దుడ్డు కర్ర. సో ఆ గొర్రె కింద పడిపోతా ఉంటే దాన్ని లాగి మళ్ళీ దాన్ని సెటరేట్ చేస్తారనమాట. సో ఒక అంబ్రెల్లా హుక్ లాగా ఉంటుంది. ఓకే, సో దాన్ని దండం అంటాం, గుడుకు కర్రలాగా ఉంటుంది. అయితే దాన్ని లాగిన తర్వాత అది సెట్ అవుతే ఓకే. ఒకవేళ రిపీటెడ్గా అన్ని గొర్రెలు బాగానే వెళ్తున్నాయి, 99 గొర్రెలు బాగా వెళ్తున్నాయి, ఇది మాత్రం ఇది తుంటది అంటే మేత కోసం కిందకి దిగిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తే తెలుసా? దుడ్డు కర్ర పెట్టి ఒకటి వేస్తాడు. దుడ్డు కర్ర పెట్టి మన అబ్రహాము, యాకోబు, ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకుకి ఏమైంది? తుంటి నరం పోయింది. ఎందుకంటే అక్కడ రాత్రంతా పెనుగులాడతాడు కదా. సో పెనుగులాడినప్పుడు ఆ తుంటి నరం పోయినందుకు ఇప్పుడు కూడా జూయిష్ పీపుల్ ద సయాటికల్ దాన్ని సంథింగ్ తుంటి నరము తినరు. ఎందుకు అంటే దేవుడు మరి ఇస్సాకుని కొట్టాడు కాబట్టి, యాకోబుని కొట్టాడు కాబట్టి. అయితే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ గొర్రెల కాపరి గురిని ఒక్కటి దుడ్డు కర్రతో వేస్తే అది ఇలా కుంటుకుని వెళ్తుంది. ఓకే, కుంటుకుని వెళ్ళినప్పుడు చూసి అప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా? అది ఇరిగింది కదా అని చెప్పి అది కుంటుతూ ఉంటే తీసుకుని మెడలో వేసుకుంటాడు. అంటే తను డిసిప్లిన్ చేయటానికి ముందు పడిపోతూ ఉంటే దాన్ని దండంతో లాగాడు, అయినా వినలేదు. తర్వాత అసలు మాట వినకపోతుంటే ఒకటి వేస్తాడు దుడ్డికరతో, ఇరిగింది, నడవలేకపోతుంది, మళ్ళీ జాలి పెడతాడు, చూసి మెడలో వేసుకుంటాడు. ఇట్స్ ఆల్ ప్రాసెస్, ఇట్స్ ఎ స్పిరిచువల్ డిసిప్లిన్. దేవుడు తండ్రి ఈ కుమారుడిని ప్రేమిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే శిక్షిస్తాడో, దేవుడు నిన్ను స్పిరిచువల్గా కరెక్ట్ చేయడం కోసం గాడ్ దట్స్ కాల్డ్ చాస్టైజ్మెంట్. సో మరి ఇక్కడ అందుకని ఏదైనా ఇష్యూ గుండా నువ్వు వెళ్తున్నావంటే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు బి బోల్డ్ ఇనఫ్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ఫర్ మై గుడ్ ఓన్లీ. God is taking me to this tunnel, but I see the tunnel, I see the light at the end of the tunnel. ఇక్కడ జకరియా 13:9 ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఆ 3వ భాగం నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుతును, బంగారం శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇప్పుడు భయభక్తులు కలిగిన వాళ్ళు యెహోవా నా దేవుడు అని చెప్పటం కాదు, అన్ని జనులు చెప్తారంట. అంటే అన్ని జనులు చెప్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వచ్చారనమాట. అజ్ఞానంలో నుంచి దేవుడు చేత రక్షణ మార్గంలో నడిపింపబడ్డారు. కాబట్టి నీవు నేను రక్షణ లేని వారిని రక్షణ మార్గంలో నడిపించడానికి పనిముట్లుగా వాడబడాలి. అండ్ దెన్ మనము టాకింగ్ అబౌట్ ద హెవెన్లీ హీలర్. ఐజాయాలో ఒక మాట ఉంటుంది, ఐజాయా 53:4-5లో, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీ గాడ్, రైట్, సిన్లెస్, వితౌట్ ఎనీ బ్లెమిష్,
బట్ క్రూసిఫిక్షన్ ఈజ్ ఎ టార్చరస్ డెత్. అట్లాంటి గజ దొంగలకి, బందుపోటు దొంగలకి వేయాల్సిన శిక్షను యేసు ప్రభు చేశారు. ఎందుకు? నీవు నేను చేసిన అతిక్రమాలను బట్టి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడును, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుంది? స్వస్థత. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మరి కీర్తనకారుడు అంటాడు కదా, 103 and verse 3లో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మరి యొక్క సమయంలో టర్న్ యువర్ బైబిల్స్ టు Exodus. Turn your Bibles to Exodus. Exodus 15th chapter. నేను 26th verse నుంచి నేను చదువుతున్నాను. Turn your Bibles to Exodus 15th chapter, starting from verse 26. There the Lord made for them a statute and a rule, and there he tested them, saying, if you will diligently listen to the voice of the Lord your God, and do that which is right in his eyes, and give ear to his commandments, and keep all his statutes, I will put none of the diseases on you that I put on the Egyptians, for I am the Lord your healer. So మనము ప్రార్థనలో చాలా ఫ్రీక్వెంట్గా కోట్ చేసే మాట, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి అంటాం. కానీ ఆయన మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయన ఏమంటున్నాడంటే, స్వస్థపరచక ముందు ఆయన సర్టెన్ థింగ్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ద ఫస్ట్ థింగ్, listening to the voice of the Lord diligently. The second thing is doing right in God's eyes, not your eyes. Doing right in God's eyes. And the third one, giving ear to God's commandments. Not what you like and what your principle or the things that you want to do, but according to the God's commandments, giving ear to God's commandments. ఇప్పుడు మనకి ఒకప్పుడు ఇయర్ ఫోన్స్ అంటే హెడ్ ఫోన్స్ పెద్దగా ఉంది, ఇప్పటికీ ఉన్నాయి అనుకో. అందరూ మంచి మ్యూజిక్ వినటం కోసం ఎత్తి మీద నుంచి పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటారు, ఇట్లాంటి చెవు కవచ కుండలాగా వింటా ఉంటారు. కానీ now the technology has advanced, and then you have noise cancellation AirPods, right? And you will have beautiful music. మామూలుగా నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తుంటే నీ పక్కడికి అసలు ఏమైనా పడదు కొద్దిగా కూడా. సో బట్ మనము ఆ మ్యూజిక్ వింటున్నాము, బాగానే ఉంది. మరి అట్లాగే అందులోనేంచే దేవుని వాక్యం వింటే ఎంత బాగుంటుంది. ఎంతమంది వింటారు అంత మంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఎయిర్పాడ్స్లో నుంచి దేవుని వాక్యాన్ని? నువ్వు ఏం చేస్తున్నావు, ఏం వింటున్నావు అంటే ఐఎమ్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటారా? అది మెటాలిక్ మ్యూజిక్, అది ఇది అంత ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇంటూ ఊగిపోతూ ఉంటారు ఏంటో అసలు మనుషులు. సో ఇక్కడ థర్డ్ థింగ్ ఏమనుందంటే, గివింగ్ ఇయర్ టు గాడ్స్ కమాండ్మెంట్స్. అండ్ దెన్ ఫోర్త్లీ, కీపింగ్ ఆల్ గాడ్స్ స్టాట్యూట్స్. ఇవన్నీ చేసినప్పుడు ఐగుప్తీయులకి ఎన్ని వచ్చినాయి? 10 plagues వచ్చినాయి. 10 plaguesలో నీకొక్కటి కూడా నేను రానివ్వను నువ్వు ఇవి పాటిస్తే అని చెప్పి అప్పుడు అంటున్న మాట ఏమని? స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి అంటున్నాడు. మనకి స్వస్థత కావాలి, ఆ 4 విషయాలు అవసరంలా కదా. కానీ మనకి స్వస్థత కావాలంటే ఆ 4 విషయాలు చేస్తే స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది. సో మరి ఇక్కడ మనము దేవుడు మరి నన్ను స్వస్థపరిచిన విధానం బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అండ్ గాడ్ heard my prayer, my family prayer, and church prayer, and God healed me, and now I'm here in front of you sharing my testimony and also the word of God. So నేను కొద్ది మాటలు థ్యాంక్స్ గివింగ్ గురించి నేను చెప్పి నేను ముగించబోతున్నాను.
కొద్ది మాటలు నేను థ్యాంక్స్ గివింగ్ గురించి చెప్పి దెన్ ఆల్ క్లోజ్. అయితే ఇప్పుడు యునో ఫస్ట్ థింగ్ can someone read 2 Corinthians 9th chapter 15th verse? 2 Corinthians 9th chapter 15th verse. Yeah, thank you, sister. So thanks to be God. Thanks be to God for His indescribable gift. క్రిస్మస్ టైంలో మనకి మనం అనుకుంటున్న గిఫ్ట్ వచ్చిందా లేదా అని మనం చూసుకుంటాం కదా, కానీ అన్నిటికంటే మనకి వచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది గిఫ్ట్, indescribable gift, and then also can someone read Psalm 100 4th verse? Psalm 100 4th verse. Yes, thank you brother. So enter His gates with thanksgiving and His courts with praise. And psalmist also says, Psalm 29 verse 1 chadavandi. I'm actually closing in few minutes. Give unto the Lord, O you mighty ones, give unto the Lord glory and strength. Yes, thank you, Priya. So ascribe to the Lord glory and strength. Ascribe to the Lord glory and strength. And can someone read 1 Chronicles 29th chapter verse 13? 1 Chronicles 29th chapter verse 13. And now therefore, our God, we thank you and praise your glorious name. Yes, thank you, bless you. And now we thank you, our God, and praise your glorious name. And can someone read Psalm 95 verse 6? Yes, thank you, sister. Let us kneel before the Lord, our Maker. And lastly, can someone read Psalm 147 verse 7? కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. Yes, thank you, Suresh. So 147, verse 7. Yes, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. Sing to the Lord with thanksgiving, make melody to our God on the lyre. అయితే నేను ఒక ఆర్డర్లో మిమ్మల్ని చదివించాను. I don't know if someone has realized why I showed those references in an orderly fashion. Okay, that's correct, brother. Thanks and the word THANKS, 6 verses. The first thing that we read, thanks to be God for His indescribable gift. The second, H is basically His gates. Enter His gates with thanksgiving and His courts with praise. And then, thanks తర్వాత ఏముంటుంది లెటర్? ఇప్పుడు మనం T and H చేసాం. A basically psalmist says in Psalm 29:1, ascribe to the Lord glory and strength. And the next letter, and the 1 Chronicles 29:13 says, now we thank you, our God, and praise your glorious name. And the next letter, K, kneel down. We need to kneel down in front of the Lord. The psalmist says in Psalm 95 verse 6, let us kneel before the Lord, our Maker. And lastly, what is the last word, letter? Yes, basically psalmist says in Psalm 147 verse 7, sing to the Lord with thanksgiving, sing praises to our God. So దేవుడు మరి నన్ను స్వస్థపరిచి మీ ముందుంచి మరి ఈ విధంగా వాక్యాన్ని మరి అందజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి మరి కృతజ్ఞతా
స్తుతులు చెల్లిస్తూ నా యొక్క సాక్ష్యాన్ని నేను పంచుకున్నాను. అండ్ దెన్ దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు, మీరందరూ నా గురించి ప్రే చేసినందుకు మరి స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ప్రేడ్ ఫర్ మీ. అండ్ దెన్ we emphasize the thanksgiving, the importance of thanksgiving. So let's close our eyes and then bow down. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ. మల్టిపుల్ బయలాటరల్ రీనల్ క్యాల్కులస్, స్టాగ్హార్న్ క్యాల్కులస్ నుంచి 21 years విముక్తిని దయచేశారు. మరి 1992 నుంచి 2003 వరకు ఐ సఫర్డ్ విత్ కిడ్నీ స్టోన్స్ ఫర్ 11 years. అండ్ 2003 నుంచి ఇప్పుడు 2024 వరకు I never had any issue of renal colic. But now again after 21 years, I had to go through the surgical procedure to remove those kidney stones. But still, మరి వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు మరి చేసిన సర్జన్, యూరాలజిస్ట్తో ఉన్నారు, అక్కడ టీంతో ఉన్నారు. అట్లాగే ఈ హీలింగ్ ప్రాసెస్లో మీరు నాకు స్వస్థతను దయచేశారు ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాకు దయచేసిన భాగ్యము, రక్షణ భాగ్యం. స్వస్థత అనేది ఈ భౌతికమైన శరీరానికి ఏదో ఒక విధంగా స్వస్థత తెచ్చుకోవచ్చేమో, కానీ రక్షణ అనేది ఎంత ప్రయత్నం చేసినా, తల్ల కిందల తపస్సు చేసినా పొందుకోలేని రక్షణ భాగ్యాన్ని మీరు మాకు ఉచితంగా దయచేశారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞత స్తుతులు మీకు పాసనది చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Let's share God's peace.